బ్రదర్ మ్యాక్సిమం టైర్ 1 టైర్ 2 సీనియర్ హీరోలు సక్సెస్ మంత్ర కోసం ఫ్లాపుల్లో ఉండి హిట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మన నందమూరి కాంపౌండ్ మటుకు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, నందమూరి బాలకృష్ణ కావచ్చు, వీళ్ళిద్దరూ వరుస హిట్లతో ఎన్టీఆర్ గారిని చూస్తే డబుల్ హ్యాట్రిక్ కంప్లీట్ అయితే చేసేసుకున్నాడు. అండ్ అలాగే బాలయ్య బాబు చూసుకుంటే డబుల్ హ్యాట్రిక్లోకి ఎంటర్ అయితే అయ్యాడనమాట. సో ఇలాగ హిట్ల మీద హిట్లు అయితే కొడుతున్నారు. ఒక సినిమాకి ఇంకో సినిమాకి వేరియేషన్స్ తీసుకొని వస్తూ ఉన్నారు. అలాగే సక్సెస్ఫుల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ కలెక్షన్స్తో ప్రాఫిట్స్లో వాళ్ళ సినిమాలను అయితే నడుపుతున్నారనమాట. ఈ ఇద్దరు హీరోలు వచ్చేసి భారీ సక్సెస్లో అయితే ఉన్నారన్నమాట. సో మీరు బాలయ్య బాబు అభిమాన, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ అభిమాన, లేకపోతే నందమూరి అభిమాన కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ సినిమాతో ఈ దర్శకుడు, ఈ డైరెక్టర్ వైపు అందరైతే చూడడం అయితే మొదలుపెట్టారన్నమాట. సో భారీ బడ్జెట్ కాకుండా మంచి బడ్జెట్తో రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ని పెట్టి 500 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ని తీసుకొని వచ్చింది జైలర్ మూవీ అనేది. సో ఆ మూవీలో మ్యూజిక్ అనిరుద్ధ్ అయితే అందించాడనమాట. ఆ ఎలివేషన్స్ కావచ్చు, ఫైట్ సీన్స్ కావచ్చు, చాలా సింపుల్గా రజనీకాంత్ని ఎలా చూపించాలో అలాగ చూపిస్తూ మోహన్ లాల్ని, అలాగే మన కన్నడ శివన్నని వీళ్ళందరినీ పెట్టి, అందరు సూపర్ స్టార్స్ని పెట్టి ఆ సినిమాలో మేనేజ్ చేసి దాన్ని బ్లాక్ బస్టర్ హిట్గా అయితే తీసుకెళ్లిన డైరెక్టర్ అనమాట. సో మనకి RRR తర్వాత ఎన్టీఆర్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చేసి నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా కూడా వాళ్ళ లైనప్లో అయితే పెట్టుకున్నారనమాట. సో ఇప్పుడు కానీ చూసినట్లయితే మనకి అబ్బాయి కంటే ముందే, అంటే ఎన్టీఆర్ లైనప్లో కూడా మనకు వచ్చేసి నెల్సన్ దిలీప్ కుమార్ అయితే ఉన్నారు. సో అబ్బాయి కంటే ముందే బాలయ్య బాబు వచ్చేసి నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో అయితే వర్క్ అయితే చేయబోతున్నారు అనమాట. సో మనకి బాలయ్య బాబుకున్న క్రేజ్ తెలుగులో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, మాస్ ఎలివేషన్కి బ్రాండ్ అంబాసిడర్, అలాగే డైలాగ్స్కి కావచ్చు, అన్నిటికీ కావచ్చు, ఎలివేషన్స్కి కూడా కావచ్చు. సో ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ వచ్చేసి బాలయ్య బాబుని జైలర్లో అయితే తీసుకుందాం అనుకున్నారు. జైలర్ 1లో అది సెట్ అయితే అవ్వలేదు. ఇప్పుడు జైలర్ 2కి అయితే ఖచ్చితంగా బాలయ్య బాబుని అయితే తీసుకోబోతున్నారు అనమాట. ఇది మ్యాక్సిమం అయితే ఫిక్స్ అయితే అయిపోయినట్టు అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసి మనకి మేకర్స్ అయితే అనౌన్స్ అయితే చేస్తారనమాట. సో దీన్ని బట్టి కానీ చూసినట్లయితే నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో మన ఎన్టీఆర్ కంటే ముందే బాలయ్య బాబు అయితే చేయబోతున్నాడు. అలాగే జైలర్ 2 వచ్చేసి రిలీజ్ అయితే అవ్వబోతుంది 2025లోనే. సో మ్యాక్సిమం వచ్చేసి ఏప్రిల్ అని అయితే చెప్తున్నారు. సో ఏప్రిల్ అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు సరే డైరెక్టర్ది కానీ పక్కన పెట్టినట్లయితే రజనీకాంత్ పెద్ద మాస్ హీరో అన్నమాట ఇండియా వైడ్గా, అలాగే బాలయ్య బాబు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ అన్నప్పుడే ఆ ఇద్దరు ఎలివేషన్స్ కావచ్చు, వాళ్ళిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, స్క్రీన్ షేర్ కావచ్చు, వాళ్ళకు వచ్చే ఇది కావచ్చు, మొత్తం అయితే స్టోరీ లైనప్లో ఎలా మేనేజ్ చేస్తాడో అయితే చూడాలన్నమాట. సో ఒకరు ఎక్కువ కాకూడదు, ఒకరు తక్కువ అయితే కాకూడదు. సో మనకి ఆల్రెడీ మన శివన్నని, మోహన్ లాల్ని, అలాగే రజనీకాంత్ని వీళ్ళు ముగ్గురిని పెట్టి మేనేజ్ అయితే చేశాడు. కానీ దిలీప్ కుమార్ కాకపోతే వాళ్ళిద్దరు వచ్చేసి గెస్ట్ రోలు. సో ఇప్పుడు మన బాలయ్య బాబుది గెస్ట్ రోల్ అయితే ఉంటుందా, లేకపోతే కొంచెం ఎక్కువ రోల్ అయితే ఉంటుందా, సో అదైతే చూడాలన్నమాట. రూమర్స్ ప్రకారం కానీ చూసినట్లయితే కాప్ రోల్, అంటే పోలీస్ రోల్ అయితే చేయబోతున్నాడు అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మనకి అనిరుద్ధ్ అయితే ఈ మూవీకి అయితే మ్యూజిక్ అయితే ఇస్తున్నాడు. అలాగే మనకి ఇంకో సినిమా కూడా బాలయ్య సినిమాకి అనిరుద్ధ్ అయితే మ్యూజిక్ అయితే ఇవ్వబోతున్నాడు. గోపీచంద్ మల్లినేని మూవీకి కూడా అనిరుద్ధే మ్యూజిక్ డైరెక్ట్గా అయితే పని అయితే చేయబోతున్నాడు అనమాట. సో అఖండ 2 తర్వాత ఆ మూవీ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నేనైతే చెప్పాలనుకుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.